పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఒక్కసారిగా ఊహించని మలుపు తిరిగాయి. అసలక్కడ ఏం జరిగింది? ఎందుకు అంత పెద్ద మార్పొచ్చింది? ఈరోజు మన విశ్లేషణలో మనకు అందించబడిన సోర్స్ మెటీరియల్ మరియు డేటా ఆధారంగా ఆ రాజకీయ మార్పు వెనకున్న అసలు వాస్తవాలను డీకోడ్ చేద్దాం. ఇది పూర్తిగా పక్కా లెక్కలు, నిపుణుల విశ్లేషణల ఆధారంగా చేస్తున్న ఎక్స్ప్లెయినర్. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు కథలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అతి ముఖ్యమైన నంబర్ 206. అవును, సోర్స్ డేటా ప్రకారం 2011లో అసెంబ్లీలో ఒక్కటంటే ఒక్క సీటు కూడా లేని ప్రతిపక్ష పార్టీ 2026 నాటికి ఏకంగా 206 స్థానాలను కైవసం చేసుకుంది. టీఎంసీ ఆకుపచ్చ రంగులో ఉన్న రాష్ట్రాన్ని పూర్తిగా కాషాయ రంగులోకి మార్చేసిన ఒక హిస్టారికల్ షిఫ్ట్ ఇది. మరింత పెద్ద మ్యాజిక్ రాత్రికి రాత్రే జరిగిపోదు కదా. దీని వెనక చాలా పకడ్బందీ వ్యూహాలున్నాయని మన సోర్స్ విశ్లేషణ స్పష్టం చేస్తోంది. ఈ భారీ విజయం వెనుక ప్రధానంగా 3 వ్యూహాలు ఉన్నాయని విశ్లేషణ చెప్తోంది. అవేంటంటే 1 ఓట్ల పోలరైజేషన్, 2 ప్రభుత్వ వ్యతిరేకత, ఇక 3ది ఎలక్షన్స్నే మలుపు తిప్పిన అత్యంత కీలకమైన సైర్ ఎఫెక్ట్. ఇవేంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. ముందుగా మొదటి వ్యూహం ఓట్ల పోలరైజేషన్, అంటే ఓట్ల ఏకీకరణ గురించి మాట్లాడుకుందాం. బెంగాల్లోని దాదాపు 90 కీలకమైన నియోజకవర్గాల్లో 35% పైగా ముస్లిం ఓటర్లున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే, సోర్స్ విశ్లేషణ ప్రకారం అధికార పార్టీ అయిన టీఎంసీకి పడింది కేవలం 60% ముస్లిం ఓట్లు మాత్రమే. మిగతా 40% ఓట్లు ఇతర పార్టీల మధ్య చీలిపోయాయి. ఈ చీలికే అధికార పార్టీకి పడిన అతిపెద్ద దెబ్బ అని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఈ ఓట్లు అంతలా ఎలా చీలిపోయాయి? ఇక్కడే ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ అంటే ఏజేయూపీ ఎంటర్ అవుతుంది. టీఎంసీ నుండి బహిష్కరించబడిన హుమయూన్ కబీర్ ఈ పార్టీని స్థాపించారు. ఈ పార్టీ ఏకంగా 115 స్థానాల్లో పోటీ చేసి ముస్లిం ఓట్లను చాలా వ్యూహాత్మకంగా చీల్చేసింది. వెనుక నుండి ప్రతిపక్షాల మద్దతుందనే ఆరోపణలు ఉన్న ఈ పార్టీ ఏకంగా 2 స్థానాల్లో గెలుపొంది అధికార పార్టీ ఓటు బ్యాంకుకు భారీ గండి కొట్టిందని మన సోర్స్ డేటా వివరిస్తోంది. ఒకవైపు ముస్లిం ఓట్లను చీలుస్తూనే మరోవైపు హిందూ మరియు గిరిజన ఓట్లను ఒకే తాటిపైకి తెచ్చారు. రిజల్ట్ ఏంటి? దక్షిణ బెంగాల్లోని ప్రెసిడెన్సీ డివిజన్లో ప్రతిపక్షం 27 స్థానాలను ఎగరేసుకుపోయింది. అలాగే జంగల్ మహల్ అని పిలిచే గిరిజన ప్రాంతాల్లో క్లీన్ స్వీప్ చేసింది. ముఖ్యంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు జరిగినట్లుగా చెబుతున్న అవమానాన్ని ప్రచారంలో బలంగా వాడటం, దానికి తోడు కుర్మీ సామాజిక వర్గానికి ఎస్టీ హోదాతో పాటు భాషా గుర్తింపు ఇస్తామని ఇచ్చిన హామీలు ఈ భారీ ఏకీకరణకు కారణమయ్యాయి. ఇక రెండవ ప్రధాన వ్యూహం వైపు వెళ్తే అదే 15 ఏళ్ల ప్రభుత్వ వ్యతిరేకత మరియు స్థానికంగా వాడిన మైక్రో టాక్టిక్స్. ఏ ప్రభుత్వమైనా 15 ఏళ్ల అధికారంలో ఉందంటే ఎంతో కొంత వ్యతిరేకత సహజం. కానీ ఎన్నికలకు ముందు వరుసగా బయటపడిన బొగ్గు కుంభకోణాలు మరియు స్కూల్ సర్వీస్ కమిషన్ స్కామ్లు ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని రగిల్చాయి. ఆ తర్వాత సందేశ్ ఖలీలో జరిగిన అణచివేత ఆరోపణలు, అలాగే ఆర్జీకర్ హాస్పిటల్లో జరిగిన దారుణ సంఘటన, ఇవన్నీ రాష్ట్రవ్యాప్తంగా మహిళా భద్రతపై ఒక పెద్ద చర్చకు దారితీశాయి. అప్పట్లో ముఖ్యమంత్రి చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రతిపక్షాలకు ఒక స్ట్రాంగ్ నెరేటివ్ని సెట్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడ్డాయని సోర్స్ విశ్లేషించింది. ఈ ఎలక్షన్స్లో హామీల యుద్ధం మరొక ఇంట్రెస్టింగ్ పాయింట్. మహిళా ఓటర్లను ఆకర్షించడానికి అధికార పార్టీ నెలకు 1500 రూపాయల ఆర్థిక సహాయం ప్రకటిస్తే ప్రతిపక్షం దాన్ని డబల్ చేస్తూ నెలకు 3000 రూపాయలతో పాటు ప్రభుత్వ ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్లు కూడా ఇస్తామని ప్రకటించింది. ఈ వాగ్దానాలు మధ్యతరగతి మరియు ముఖ్యంగా యువ ఓటర్లను ఎంతగానో అట్రాక్ట్ చేశాయి. అయితే ప్రతిపక్షం ముందున్న అతిపెద్ద ఛాలెంజ్ బయటి పార్టీ అనే ముద్రను చెరిపేసుకోవడం. దీనికోసం వాళ్లు గ్రౌండ్ లెవెల్లో చేసిన వర్కు మామూలుది కాదు. జై శ్రీరామ్ నినాదానికి బదులు బెంగాలీల మనోభావాలకు బాగా కనెక్ట్ అయ్యే జై మా కాళీ అనే నినాదాన్ని వాడుకున్నారు. ప్రధానమంత్రి స్వయంగా వీధుల్లో స్థానిక ఆహారాన్ని తినడం, గంగానదిలో పడవ ప్రయాణం చేయడం లాంటివి సాంస్కృతికంగా ప్రజలకు వాళ్లను దగ్గర చేశాయి. దీనికి తోడు 5000కు పైగా శాఖల విస్తరణ మరియు ప్రతి 10-15 కుటుంబాలకొక పన్నా ప్రముఖుని నియమించడం లాంటి గ్రౌండ్ లెవెల్ స్ట్రాటజీస్ అద్భుతంగా వర్కౌటయ్యాయి. సరే, ఇప్పుడు ఈ విశ్లేషణలో 3వది మరియు అత్యంత సంచలనాత్మకమైన విభాగం గురించి మాట్లాడుకుందాం. అదే డెసిసివ్ ఎస్ఐఆర్ ఎఫెక్ట్. అక్షరాల 90,66,000. అసలు ఈ నెంబరేంటో తెలుసా? రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రక్షాళన పేరుతో డిలీట్ చేయబడిన మొత్తం ఓట్ల సంఖ్య ఇది.
బహుశా అసలు గేమిక్కడే మొదలైందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంత భారీ స్థాయిలో ఓట్లను తొలగించడమనేది మొత్తం ఎలక్షన్ రిజల్ట్స్నే తారుమారు చేసేంత ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది. ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆ 90 లక్షలకు పైగా తొలగించబడిన ఓటర్లల్లో దాదాపు 27 లక్షల మంది ఓటర్లు ముందుకొచ్చి, తాము బతికే ఉన్నామని, తాము కూడా ఇదే దేశ పౌరులమని నిరూపించుకోవడానికి అవసరమైన డాక్యుమెంట్స్ అన్నీ అధికారులకు సబ్మిట్ చేశారు. అంటే వాళ్ల ఓటు హక్కును తిరిగి పొందడానికి వాళ్లు అన్ని రకాలుగా ప్రయత్నించారు. కానీ అసలు ట్విస్టిక్కడే ఉంది. అన్ని పత్రాలు సబ్మిట్ చేసిన ఆ 27 లక్షల మందిలో రెండవ దశ పోలింగ్ నాటికి కేవలం 1607 మందిని మాత్రమే తిరిగి ఓటర్ల జాబితాలో చేర్చారు. వినడానికే చాలా షాకింగ్గా ఉంది కదూ. ఇంత పెద్ద సంఖ్యలో పౌరులు తమ ఓటు హక్కును ఎందుకు వినియోగించుకోలేకపోయారు అనేది ఇప్పుడు అందరి మధ్యలో మెదులుతున్న ఒక అతిపెద్ద ప్రశ్న. ఇప్పుడు ఈ డిలీషన్కి, గెలుపుకి మధ్యున్న లింక్ని ఒకసారి స్టాటిస్టికల్గా చూద్దాం. ఈ ఎన్నికల్లో 2 ప్రధాన పార్టీల మధ్య ఉన్న విక్టరీ మార్జిన్ కేవలం 4% మాత్రమే. కానీ జాబితా నుండి తొలగించబడిన ఓట్ల శాతం ఏకంగా 4.3%. దీనిబట్టి మనకు అర్థమవుతున్నదేంటి? ఎలక్షన్స్లో గెలుపు మార్జిన్ కంటే తొలగించబడిన ఓట్ల శాతమే ఎక్కువగా ఉందన్నమాట. ఈ పాయింట్ని స్పష్టం చేస్తూ సోర్స్ మెటీరియల్లో ఒక ప్రముఖ సామాజికవేత్త యోగేంద్ర యాదవ్ గారి కామెంట్ని కోట్ చేశారు. 4% గెలుపు మార్జిన్ ఉన్న ఎలక్షన్స్లో 4.3% ఓట్ల తొలగింపు ఎంత ప్రభావాన్ని చూపిందో ఎవరూ గుర్తుంచుకోరు అని ఆయన అన్నారు. సో బ్యూరోక్రాటిక్ యంత్రాంగం ద్వారా జరిగిన ఈ ఒక్క ఇన్సిడెంట్ బహుశా మొత్తం ఎన్నికల ఫలితానే మార్చేసుండొచ్చనేది విశ్లేషకుల బలమైన వాదన. ఇక ఫైనల్గా ఎన్నికల తర్వాత మునుపెన్నడూ చూడని అసాధారణ పరిణామాల గురించి చూద్దాం. సాధారణంగా ఫలితాలు వచ్చాక ఓడిపోయిన వాళ్లు దాన్ని అంగీకరించడం మనం చూస్తుంటాం. కానీ ఇక్కడ సిట్టింగ్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ ఎన్నికల ఫలితాలను పూర్తిగా తిరస్కరించారు. వ్యవస్థల పక్షపాతం వల్లే ఈ రిజల్ట్స్ వచ్చాయని ఆరోపిస్తూ, నేను రాజీనామా చెయ్యను, ఎలక్షన్ కమిషన్ అధికారికంగా మమ్మల్ని ఓడించుండొచ్చు, కాని మేము పోరాడతాం అని ఆమె చాలా స్పష్టంగా చెప్పారు. దేశ చరిత్రలో ఒక సిట్టింగ్ ముఖ్యమంత్రి ఇలా రిజల్ట్స్ని యాక్సెప్ట్ చేయకపోవడం నిజంగా చాలా అరుదైన విషయమని సోర్స్ వివరిస్తోంది. ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఒక రాష్ట్ర సిట్టింగ్ ముఖ్యమంత్రి ఎలక్షన్ రిజల్ట్స్ని పూర్తిగా తిరస్కరించినప్పుడు అసలు ఏం జరుగుతోంది? మున్ముందు ఈ అసాధారణమైన రాజకీయ చదరంగం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. ఇది ఆ రాష్ట్ర భవిష్యత్తుపై మరియు రాజ్యాంగబద్ధమైన పాలనపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతోందనేది ఇప్పుడు మన ముందున్న అతిపెద్ద ప్రశ్న.